జనరల్ సెక్రటరీగా ఉంటున్నాను. నిన్న ఒంగోలు కర్నూలు ఫ్లైఓవర్ కాడ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా విధులు నిర్వహిస్తున్నటువంటి మా సిబ్బందిపై జరిగినటువంటి దాడిని రాష్ట్ర పోలీసు అధికార సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న ఏదైతే ఊరేగింపు మనకి వినాయక చవితి మీ అందరికీ తెలుసు, గత 11-12 రోజుల నుంచి వినాయక చవితి ఉత్సవాలు ఊరేగింపులు జరుగుతున్నాయి. గౌరవ మా ఎస్పీ గారు ఏఆర్ దామోదర్ ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం విధులు నిర్వహిస్తున్నాము. ఈ రోజు జిల్లాలో ఇంత ప్రశాంతంగా పండగ వాతావరణం నెలకొని ఎక్కడా కూడా చిన్న సంఘటన కానీ, చిన్న వివాదం కానీ, కమ్యూనల్ పరంగా కానీ, పార్టీల పరంగా కానీ, క్యాస్ట్ వైజ్ కానీ ఎక్కడ చిన్న వివాదం కూడా లేకుండా ఎంతో చక్కగా మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా చాలా చక్కగా బందోబస్తు నిర్వహించాము. ఈ వినాయక చవితి స్టార్ట్ అయిన కాడి నుంచి పోలీసులు మీరందరూ కూడా చూశారు. జిల్లాలో చూసినట్లయితే 4000 బొమ్మల పైన పైచీల కంటే సుమారు 5000 బొమ్మలు వినాయక విగ్రహాలు పెట్టడం జరిగింది. మన సిబ్బంది ఆ యొక్క బొమ్మల దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతిరోజు రాత్రి పగలు మీ అందరూ తెలుసు, వర్షం ఎండా వాన అనకుండా అహర్నిశలు శ్రమిస్తూ ప్రజల సేవ లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పోలీసుల పైన ఇలాంటి దాడి జరగడం చాలా బాధాకరం. మేమైతే ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర పోలీసు అధికార సంఘం తరఫున అహర్నిశలు కృషి చేసిన పోలీసులకు జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అమానుషమైనటువంటి అరాచకమైనటువంటి ఘటన తీవ్రంగా పరిగణిస్తూ సమాజ శ్రేయస్సు కోసం పోరాడే పోలీసులు ఏమాత్రం పోలీసులపై జరిగిన దాడిని ఉపేక్షించబోయే ప్రసక్తే లేదని, ఇటువంటి చర్యలకు పాల్పడినటువంటి వ్యక్తులపైన కఠినమైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ఇలాంటి చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీసు పై అధికారులు కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన గురించి మీకు చెప్తున్నాం. 7/9/2025 మధ్యాహ్నం 12 గంటల సమయంలో కర్నూలు ఫ్లైఓవర్ దగ్గర ట్రాఫిక్ నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐ శ్రీనివాస్ గారు, అలాగే కానిస్టేబుల్ రవికుమార్ వీరు విధులు నిర్వహిస్తున్నారు. ఆ యొక్క శ్రీనగర్ ఒంగోలు పట్టణ శ్రీనగర్ చెందినటువంటి 45వ డివిజన్ వెన్నుపోస వెంకటేశ్వర రెడ్డి అని చెప్పి వారి యొక్క బొమ్మ ఊరేగింపు రావడం జరిగింది. మన యొక్క ఉద్దేశం ఏంటంటే గౌరవ ఎస్పీ గారు కానీ మా యొక్క ఉద్దేశము ప్రజల శ్రేయస్సు కోసం ఏదైనా కానీ వాళ్ళ యొక్క ప్రాంతంలో నిమజ్జనం చేసుకోవచ్చు, డీజే పెట్టుకోవచ్చు, ఊరేగింపు చేసుకోవచ్చు. ఏదైతే ఒంగోలు టౌన్ లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉందో ప్రజలు ముస్లిం అంటే వృద్ధులు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి. వీటి మీదుగా డీజే అలౌ చేయకుండా అంటే నెంబర్ ఆఫ్ విగ్రహాలు ఇస్తూ టౌన్ లో పోతుంటే పబ్లిక్ ఇబ్బంది కలిగే పరిస్థితి ఉందని ఆ యొక్క డీజేని ఆపి వాళ్ళ యొక్క డివిజన్ పరిధిలో చేసుకోవచ్చు, వాళ్ళ యొక్క గ్రామాల్లో చేసుకోవచ్చు. కానీ టౌన్ లో పబ్లిక్ ఇబ్బంది కలగకుండా ఉన్న ఉద్దేశంతో అన్ని బొమ్మలు అందరికి సంబంధించిన అందరికీ కూడా అక్కడ కొన్ని నిబంధనలు పెట్టుకొని ఆ నిబంధనల ప్రకారం టౌన్ లోకి డీజేలు అలౌ చేయకూడదని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ ఎస్ఐ గారు శ్రీనివాసరావు గారు, అలాగే మా యొక్క సిబ్బంది అయినటువంటి రవికుమార్ వీరు వాళ్ళకి చెప్పారు, బాబు మీరు యొక్క డీజేలు ఇక్కడ ఆపేసి దేవుడు ఊరేగింపు మాత్రం చక్కగా చేసుకోండి అని చెబితే ఆ డీజేలో ఉన్నటువంటి డీజేతో పడిన ఎవరైతే కుర్రవాళ్ళు ఉన్నారో యువకులు ఉన్నారో వాళ్ళు ముందు దాగి మద్యం దాగి అక్కడ కానిస్టేబుల్ తోటి ఆ యొక్క ఎస్ఐ గారితో అంటే అనరాని మాత్రం అంటూ వాళ్ళ మీద కొట్టడము దాడి చేయడం జరిగింది. మీరందరూ కూడా చూశారు. ఇది సమాజానికి చాలా అంటే ఇది పోలీసులపై తిరగబడ్డడం అనేది మనం అసలు సహించేటువంటి సంఘటన కాదు. కాబట్టి వీరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మా యొక్క పోలీసు అధికార సంఘం తరఫున గౌరవ ఎస్పీ గారిని అలాగే మా గౌరవ డీజీపీ గారికి కూడా తెలియజేయడం జరిగింది. మా ఎస్పీ గారు మీకు తెలుసు, ఆయన వచ్చిన రోజు నుంచి మా సిబ్బంది యొక్క సంక్షేమమే ప్రథమ అవధిగా, అలాగే ప్రజలకు శాంతి భద్రత విషయంలో కానీ ఎక్కడా రాజీ పడకుండా నిరంతరం ప్రజల శ్రేయస్ కోసం మా యొక్క సంక్షేమం కోసం చూసిన ఎస్పీ గారు తప్పకుండా మాకు న్యాయం చేస్తామని చెప్పారు. ఆయన తప్పకుండా మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. మీరు చూస్తే ఈ యొక్క డీజే సౌండ్స్ అనేది చాలా ప్రమాదకరం. ఈ మధ్య హైదరాబాద్ లో కూడా
విధి నిర్వహణ ఉన్నటువంటి కానిస్టేబుల్ కూడా డీజే సౌండ్ చనిపోవడం జరిగింది. సో దాన్ని సౌండ్ తగ్గించాలి, ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశం తప్ప మేము డీజే ఆపాలని అనేది మా ఉద్దేశం కాదు. అందరికి ఒకే నిబంధనలు పాటిస్తున్నాము. ఇటువంటి చర్యలు పునరావృతంగా కూడా చూసుకుంటాము. ముఖ్యంగా మీరు చూసినట్లయితే ఈ యొక్క యువకులు చేసినటువంటి చర్యలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. చాలా మీరు చూస్తే సమాజానికి ఏ రకమైన సమాజానికి ఏ రకమైనటువంటి ఏ విధమైనటువంటి విషయాన్ని తెలియజేయాలనేటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకొని ఒక వర్గం వారు లేదా ఒక వేరే విధంగా దాన్ని తీసుకెళ్లి దాని తర్వాత మరి డీఎస్పీ గారికి కలవడానికి పోయినప్పుడు అక్కడున్న సిబ్బంది పైన కూడా దురుసుగా ప్రవర్తించడం జరిగింది. వారిపైన కూడా కఠిన చర్య తీసుకోవాలని చెప్పి మా యొక్క అధికార సంఘ తరఫున కోరుకుంటున్నాం. మేము ఈరోజు చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో పనిచేసే ప్రతి పోలీస్ సిబ్బందికి, ప్రతి పోలీస్ అధికారికి ఏమైనా జరిగితే తప్పకుండా మా యొక్క అధికార సంఘం ఎప్పుడు కూడా వారు వెనకుంటామని, వారికి మనోధైర్యం కల్పించే బాధ్యత మాదని గౌరవంగా మీ అందరి ద్వారా మా యొక్క సిబ్బంది తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఏదైతే జరిగిన సంఘటన ఉందో ఇది జరగని సంఘటన, జరిగినటువంటి సంఘటన పైన తప్పకుండా మా ఎస్పీ గారు మాకు మాట ఇచ్చారు. తప్పకుండా వారిపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తు ఎటువంటి చర్యలు జరగకుండా పునరావృతంగా చూస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. పునరావృతం కాకుండా ఇలాంటి దౌర్జన్యాలు విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై దౌర్జన్యం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒకటి ఆలోచించండి, 11 రోజుల నుంచి వినాయక నిమజ్జనం జరుగుతుంటే మన జిల్లాలో ఎలాంటి గొడవలు కానీ ఏమీ లేకుండా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు సిబ్బంది. 62 సంవత్సరాల వయసులో కూడా కష్టపడి పనిచేస్తున్నారు. అలాంటి వారి మీద ఇలాంటి దౌర్జన్యాలు చేసి సామరస్యంగా ప్రోగ్రాం జరుపుకోండి, ఉన్న డీజేలు ఆపండి, మామూలు మేళాలు కానీ వాటితోటి వెళ్ళండి, పబ్లిక్ అసౌకర్యం కల్పించవద్దు. మీ ఏరియా వరకు పర్మిషన్ ఇచ్చాము, దీన్ని టౌన్లోకి రానివ్వద్దు అని ముందుగానే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ అది ఉల్లంఘించి మీరేం చేస్తారు, డ్యూటీలో పక్కన పోండి ఏం చేస్తారు మీరని ఉన్న సిబ్బందిపై దర్శనం చేయడం చాలా బాధాకరం అనిపిస్తుంది. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద పోలీసు ఎంత కష్టపడుతున్నారో మీకు అర్థంగా తెలుసు. అలాంటి వారిపైన ఇంత దౌర్జన్యంగా ప్రతి విషయంలో పోలీసులు ఇన్వాల్వ్ చేసి వారిని ఇబ్బంది పెట్టడం ఇది మంచి పద్ధతి కాదని ప్రజలకు కానీ ఇలాంటి అల్లరి మొక్కల్ని కానీ హెచ్చరిస్తున్నాము. మళ్ళీ ఇలాంటి విషయాలు జరగకుండా చూడాలని రాష్ట్ర పోలీస్ అధికార సంఘమున అందరూ డీజీపీ గారికి కానీ అందరికీ వినతి పత్రాలు ఇస్తాము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు సిబ్బంది కొరత వల్ల ఎంత కష్టపడి డ్యూటీ చేస్తున్నారు ఒకసారి ఆలోచన. మీరు ఉన్న సిబ్బంది రిక్రూట్మెంట్ లేకుండా చాలా బాధగా ఉంది. 10 మంది ఉద్యోగం 2 చేస్తున్నారు. రాష్ట్ర జిల్లాల విభజన వల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పోలీసు వారు విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి సహకరించవలసిందిగా పాత్రికేయులకు మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మన రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం, మన జనరల్ సెక్రటరీ గారు, మన సిఏ గారు అగత్తయ్య గారు, రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం వైస్ ప్రెసిడెంట్ తిరుపతి స్వామి గారు, జిల్లా పోలీస్ సంఘ అడాక్ కమిటీ నెంబర్ నేను, నా పేరు మహబూబ్ బాషా, మద్దిపాడు పోలీస్ స్టేషన్. ఈ వినాయక చవితి బందోబస్తుకి 13 రోజుల నుంచి మన డైనమిక్ ఎస్పీ గారు దామోదర్ ఐపీఎస్ గారు ఒక ప్రణాళిక ప్రకారంగా ఎటువంటి సంఘటన జరగకుండా పోలీస్ సిబ్బందిని ఉన్న సిబ్బందిలో మెరుగైన బందోబస్తుని ఏర్పాటు చేసి ఒక చిన్న సంఘటన జరగకుండా చూడాలని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రేంబొగళ్ళు మా చేత వర్క్ చేస్తున్నారు. వయస్సు రీత్యా ఉన్నా కానీ రెస్ట్ లేకుండా మేము ఉద్యోగం చేస్తున్నాము. ఎవరో ఒక వ్యక్తిగత అజెండా కోసం, వ్యక్తిగత స్వరూపం కోసం మా డ్యూటీలో ఉన్న సిబ్బంది మీద ఇలాంటి దాడులు చేస్తే ఆ పోలీస్ అధికారుల సంఘం తరఫున మేము వాళ్ళకి మా సిబ్బందికి మేము అండగా వాళ్ళ మీద దాడి చేసిన వారిపై చట్టప్రకారం చర్య తీసుకోవడానికి ఎంత వరకైనా కానీ మేము సహకరించి వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటాము. ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా మీకు తెలిసింది 2 కమ్యూనల్ ప్రోగ్రామ్ జరిగింది. మిలాదున్నబీ ప్రోగ్రాం కూడా ఈ సంవత్సరం ఈ ఊరేగింపు సమయంలో జరిగింది.
దానికి మేము ప్రణాళికపూర్వకంగా ఒక మత సామరస్యమైన ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్ గా చేశాం. ఒక చిన్న విషయం కూడా జరగనీయకుండా వారిని కన్విన్స్ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రకాశం జిల్లా పోలీసు వారు సహకరించి అందరి మత సామరస్యంగా జరుపుకుంటుంటే ఒక చిన్న విషయం తీసుకొని ఒక డీజేని సౌండ్ తగ్గించారని చెప్తే ఒక ఎస్ఐ గారిని 62 సంవత్సరాల తన్ని 100 అడుగులు తోసుకుని పోయారంటే ఎంత దౌర్జన్యానికి వాళ్ళు పాల్పడ్డారు. ఇలాంటి సంఘటనలు చేస్తే మేము కనుక సహకరించకపోతే మిగతా మెన్ను వారు ఏ విధంగా డ్యూటీ చేయగలరు రేపు రోడ్డు మీద నిలబడి. కాబట్టి అలాంటి వారిని ఏదైనా కానీ అలాంటి వారి చట్ట ప్రకారం శిక్ష తప్పదు అనటానికే మేము ఈ రోజు ఈ మా పోలీస్ అధికారుల సంఘం తరఫున మీటింగ్ పెట్టాము. ఎలాంటి ప్రకాశం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల మీద ఎవరన్నా దాడి చేస్తే ఉపేక్షించి లేదు. దానికి ఎంత మట్టుకైనా కానీ మేము స్టేట్ వైడ్ గా అయినా కానీ పోయి అక్కడ ఎక్కడైనా కానీ పోలీసుల మీద దౌర్జన్యం చేస్తే అనవసరంగా పోలీసుల మీద దాడి చేస్తే మేము పోలీస్ అధికారుల సంఘం తరఫున మేము ముందుండి వాళ్ళని రక్షణ కల్పిస్తాం. చిన్న విషయం ఏంటంటే మా ఎస్పీ గారు మెన్ యొక్క సంక్షేమం కోసం చాలా పాటుపడి ఉన్నారు. ఎందుకంటే నిన్న ఒక దొంగను పట్టుకునే క్రమంలో సంతరోదలపాడు పోలీస్ స్టేషన్ దగ్గర వ్యాన్ వస్తుంటే ఆపే క్రమంలో 2 పోలీసుల మీద వెళ్ళిపోతే ఇమ్మీడియట్ గా స్పందించి హాస్పిటల్ చేర్చి వారికి ₹1 కూడా ఖర్చు కానియకుండా కిమ్స్ హాస్పిటల్ మెరుగైన చికిత్స చేయించి వాళ్ళకి రెస్ట్ ఇప్పించి చూశారు. ఇమ్మీడియట్ గా స్పందిస్తున్నారు. మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు సిబ్బంది యొక్క సంక్షేమం కానీ డివోలు కానీ వారిని కోరిన విధంగా మాకు ఎస్పీ గారు బాగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎవరు కూడా పోలీస్ సిబ్బంది ప్రకాశం జిల్లాలో భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ విధి నిర్వహణలో కనుక ఏదన్నా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే మేము అధికారుల సంఘం తరఫున మేము ముందున్నామని ఈ విధంగా పోలీస్ సిబ్బంది ప్రకాశం జిల్లా సిబ్బందికి రాష్ట్ర పోలీస్ సిబ్బందికి మేము పాటిస్తున్నాం. మాకు విషయం ఏంటంటే ఇటీవల కాలంలో మాకు అధికారుల రాష్ట్ర పోలీసు అధికారుల సంఘానికి మాకు ప్రధాన కార్యదర్శి మన జిల్లా నుంచి సిఐ గారు ఎన్నుకోవడం ఎప్పుడు లేదు. కొత్తగా మనం జరిగిన ఆ అడా కమిటీ మీటింగ్ లో మన సిఐ గారు తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ మాకు బలమైన పోలీసు అధికారుల సంఘం ఉంది. పోలీసు కానిస్టేబుల్ హోంగార్డ్ దగ్గర నుంచి పోలీసు అధికారుల దగ్గర ఎవరైనా కానీ ఇలాంటి సంఘటనలు జరిగితే మేము ముందుండి వాళ్ళకి చట్టపరమైన రక్షణ కల్పించి అధికారుల చేత మేము మాట్లాడైనా కానీ వాళ్ళ రక్షణ కల్పిస్తాం. ఈ డ్యూటీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరో వ్యక్తిగత వాళ్ళ స్వలాభం కోసం వ్యక్తిగత అజెండాల కోసం జరిగిందే తప్ప నిన్న జరిగిన సంఘటన ఎవరిని మా పోలీసులు కావాలని చేసిందే కాదది. వాళ్ళ పోలీసుల మీద జరిగింది కాబట్టి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.